ఒక టైంలో మోకాలు నొప్పులుంటే మెట్లు ఎక్కండి, మెట్లు దిగండి అనేసి చెప్తుండే తెలుసా మీకు? ఇప్పుడు మోకాలు నొప్పులున్నాయంటే మెట్లు ఎక్కొద్దురా, మెట్లు దిగొద్దు, కింద కూసోవద్దు, సక్లం బుక్లం ఏసుకోవద్దు. అవునా కాదా? ఇండియన్ టాయిలెట్‌లో మలం బయటికి పంపియొద్దు. అమెరికన్ స్టైల్‌లో పంపియాలి మలం బయటికి. అవునా కాదా? ఇట్లా అయిపోయింది. అయితే ఇది ఎందుకొచ్చింది? మళ్ళా దాని తర్వాత నిజంగా ఇట్లా చేయొచ్చా? చేయలేమా? అదొకటి. ఒకటి చెప్పాలంటే ఇంతకుముందు మోకాలు నొప్పులున్నా, లేకున్నా, ఏదున్నా మీరు ఎట్లా తింటుండే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు 20 ఏండ్లు వయస్సు మీది అయినా ఈ వీడియో చూస్తున్నారు మీ మామకు పంపియడానికి, ముత్తాతకు పంపియడానికి, మీ తాతకు పంపియడానికి, మీ అమ్మమ్మకు పంపియడానికి గాని, ఆళ్ళకడగండి. ఎట్లా తింటుండే అమ్మ మీరు అనేసి. సక్లం, బుక్లం యేసుకొని, కింద కూసోని, ప్లేట్ పెట్టుకొని, పప్పు కావాలంటే పప్పు, చారు కావాలంటే చారు అక్కడికక్కడ యేసుకొని తింటుండే. అవునా కాదా? ఇప్పుడెట్లా అయిపోయింది జమానా? ఒక బౌల్ ఉంటది పోర్సిలెన్‌ది. చైనా బౌల్ ఉంటది. దాంట్లోనే పప్పు, దాంట్లోనే అన్నం మొత్తం కలిపేసి మైక్రోవేవ్‌లో పెట్టు, 2 నిమిషాలు పెట్టు, గరం అయితది. స్పూనెయ్యి దాంతోటి తినుడు. ఎట్లా? డైనింగ్ టేబుల్ మీద కూర్చొని. ఇప్పుడు నేను ఆశ్చర్యపడిపోయినా. ఏమనేసి? కొన్ని రోజుల బ్యాక్ ఒక పిల్లోడొచ్చిండు. 17 ఇయర్స్ ఏజ్ ఉండే. కాళ్ళు లాగుతున్నాయి, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాల్లో గూడా నొప్పి ఉంది. మినిస్కస్ టేర్ అయింది. నేనన్నా, "కింద కూసోనీకి వస్తుందా? రావట్లేదా?" అని అడిగినా. ఏమంటాడు, "కింద కూసోనికి అంటే ఏమర్థం సార్ మీది" అంటే, "అరే! కింద కూసొని తినడం అని ఎప్పుడైనా చేసినావా?" ఈ రోజు వరకు చేయలేదంట. ఈ రోజు వరకు జమీన్ మీద కూసోలేదు ఆ పోరోడు. అంటే ఏందర్థం? మనం మన సాంప్రదాయం మర్చిపోతున్నాం. అవునా కాదా? మన సాంప్రదాయం మర్చిపోతున్నాం. దేవుడు ఏం చెప్పిండు? కింద కూసొని పూజ చేయరా అని చెప్పిండు. మనమేంది ఒక డబ్బా తయారు చేసినాం. గోడకు అంటించేసినాం. ఇట్లా నిల్చొని అగరబత్తి పెట్టుడు, అక్కడే దీపం పెట్టుడు. 4 బెడ్‌రూమ్, హాల్, కిచెన్ అన్నీ ఉంటాయి ఇంట్ల. దేవుని కోసం ఇంత గది ఉండదు. ఒక డబ్బా ఉంటది. అంటే మనం మన సాంప్రదాయాలు ఎట్లా మర్చిపోతున్నాం మీరు ఆలోచించండి. ఎందుకు మన సాంప్రదాయాల గురించి చెప్తున్నా? ఎందుకంటే మన సాంప్రదాయంలోనే మనకు ఇలాజ్ ఉంది మన రోగాలకు. వైద్యం ఉంది మన రోగాలకు. అవునా కాదా? మీరు కింద కూసొని తింటున్నారంటే మీరు సుఖాసనంలో కూసొని తింటున్నారు. యోగాసనాలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తా. యోగిక్ సైన్స్ ప్రకారం సుఖాసనంలో మీరు కూసుంటున్నారు అంటే మీకు మోకాలు గట్టిగా అయితాయి. అవునా కాదా? ఇవాళ రిసర్చ్ ఒస్తది. కాఫీ తాగితే మంచిది. రేపు ఇంకో రిసర్చ్ ఒస్తది. కాఫీ తాగితే గుండెకి ప్రమాదం. ఏది నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? అవునా కాదా? అయితే అందుకే మీరు చూడండి, మీరు కింద కూసొని తినడం వల్ల, మీరు కింద కూసొని పని చేయడం వల్ల మీకు మోకాళ్ళు గట్టిగా అయితాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మోకాలు నొప్పులు ఎందుకొచ్చినాయి? మీరే ఆలోచించండి. మళ్ళా దాని తర్వాత ఇట్లా మోకాలు నొప్పులతోటి బాధపడి, ఇట్లా మొత్తం రోజు ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చి జర ఇట్లా హాఫ్ సక్లం వేసుకున్నారు. అంటే చైర్ మీద ఇట్లా వేసుకున్నారు కాళ్ళు. ఆ కాళ్ళు ఒత్తుకుంటనే ఉంటారంట మొత్తం రోజు. ఇట్లా. అయ్యా! నొప్పి తగ్గుతలేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎన్ని మందులు వాడినా అర్థమైతలేదు. ఆపరేషన్ చేపించుకోవాలనా? చేపించుకోవద్దా? ఒకడంటాడు ఆపరేషన్ చేపించుకోవాలి మంచిగయితది. ఇంకొకడంటాడు ఆపరేషన్ చేపించుకుంటే ఒక్కటి పోయి ఒకటయితది. ఇంకొకడేమంటాడు ఆపరేషన్ చేస్తే అది బై చాన్స్ ఏమైనా అయితే మొత్తానికి పోతావని. అందుకే నువ్వు జెప్పు. ఏం జేయాలి? నాకైతే ఫుల్ భయం ఆపరేషన్ అంటే. ఆల్రెడీ గుండెలకి ప్రమాదం ఉంది. స్టెంట్‌లు పడ్డాయి. మళ్ళా ఈ రిస్క్ నేను చేసుకోవట్లేదు. ఎందుకంటే మన్మరాలు పెళ్లి ఉంటది ఇంకో 5, 6 ఏండ్లు అయితే. 5, 6 ఏండ్లయితే మన్మరాలిది పెళ్లి ఉంటది. అది చూషిపోవాలి. మనిషికి ఆశలు ఎప్పుడు ఖతం గావు. ఆ మన్మరాలు పెళ్లి అయినంక మన్మరాళ్ళ వాళ్ళ కూతుర్ని జూడాలి. మన్మరాలు వాళ్ళ కొడుకుని జూడాలి. అది గూడా ఉంటది. అయితే ఏందంటే ఆపరేషన్ జేయాలి అనేసి మొత్తానికి అరిగిపోయినాయి. కానీ ఆపరేషన్ జేస్తే రిస్క్ ఉంటదనేసి హోమియోపతి వైద్యం వాడి ఈ పేషెంట్‌కి పూర్తిగా తగ్గింది మోకాలు నొప్పి. మీకింకోటి జెప్తా నేను. ఒక మంచి మెడిసిన్ జెప్తా. మీకు మోకాలు నొప్పులున్నాయి అంటే ఈ హోమియోపతి మెడిసిన్ వాడి జూడండి. కొద్దిగా దాని ఇంటెన్సిటీ తగ్గుతది. ఎంతైతే సతాయిస్తుంది మీకు అది జర బెటర్ అయితది. 2 అడుగులేసినాక మోకాలు నొప్పులు ఇట్లా విపరీతంగా అయితున్నాయంటే ఒక 20 అడుగులు, 30 అడుగులు మీకు ఏయనీకి వస్తది. జర రిలీఫ్ ఉంటది మీకు. కెల్కేరియా ఫ్లోర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. మీరు ఈ వీడియో తీసుకొని ఏడికన్నా ఎళ్లి చూపించి ఈ మందు ఇరా నాయనా అని చెప్తే ఆయన ఇస్తాడు.
కెల్కేరియా ఫ్లోర్ అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 0/10 పొటెన్సీ తీసుకోండి. పొద్దుగాల 10 గోళీలు, నైట్ 10 గోళీలు వేసుకోండి. మీకు జర రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా ఆపరేషన్ ఇట్లా టక్ టుక్ చేసి మొత్తం మోకాలు తొందరగా తయారవుతుందని నేను చెప్పట్లేదు. కానీ జర రిలీఫ్ ఉంటుంది. అట్లా మీరు చేసి చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం. ధన్యవాదం.